heroes, our TG, MS, Anajipuram, women folks, and my respected teachers, my dear students, I wish all of you a happy Women Teachers Day. ఒక అమ్మాయి 8 సంవత్సరాలప్పుడు వ్యాన్లో బడికి వెళ్తుంది. ఒక 20 మంది గన్స్ పట్టుకొని వచ్చి అమ్మాయిని షూట్ చేస్తారు. అమ్మాయి ఇది జరిగింది ఒక చిన్న వ్యాలీలో. అమ్మాయిని షూట్ చేసినప్పుడు అక్కడున్న వేరే అమ్మాయిలు చనిపోతారు. వాళ్ళ టార్గెట్ ఒక అమ్మాయి ఉందన్నమాట ఆ బస్సులో. ఆ అమ్మాయిని ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తారు. వెరీ ఫ్యూ ఫెసిలిటీస్ వర్ దేర్ ఇన్ ద హాస్పిటల్. అక్కడ డాక్టర్స్ చెప్తారు, సార్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు సేవ్ హర్, ఎందుకంటే 4 బుల్లెట్స్ ఆల్రెడీ చెస్ట్లోకి వెళ్ళినాయి, ఇంకా 2 బుల్లెట్స్ ఇక్కడ దానికి వెళ్ళాయని చెప్తారు. సో ఏం చేయాలి? ఈవెన్ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ దేశంలోనే ఉత్తమమైన హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ కూడా డాక్టర్స్ నాట్ పాసిబుల్ టు సేవ్ హర్. ఇమ్మీడియట్గా అమ్మాయిని ఫ్లైట్లో లండన్, ఇంగ్లాండ్ తీసుకెళ్తారు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద ప్రపంచంలోనే నెంబర్ 1 డాక్టర్స్ అందరూ ఆ అమ్మాయిని బతికించారు. అయితే లక్ష్యం ఏంటంటే ఆ అమ్మాయిని చంపాలా. ఆ అమ్మాయిని చంపడం అంటే ఏంటంటే ఆ దేశంలోనే విద్య లేకుండా చేయాలనేది లక్ష్యం. కానీ మిగతా దేశాలందరూ ఆ అమ్మాయిని బ్రతికించాలి. ఎందుకంటే ఆ అమ్మాయి బ్రతికితే ఆ దేశంలోనే విద్య ఉంటుంది. ఆడవాళ్ళ విద్య ఒక దేశానికి వెలుగు అని ప్రపంచం అంతా నమ్ముతుంది. కానీ ఆ దేశం మాత్రం ఆడవాళ్ళు చదువుకుంటే మా చేతుల నుంచి వెళ్ళిపోతారు. ఇవన్నీ ప్రాచీన యుగ ఆచారాలు. సో అమ్మాయి ఇప్పుడు బ్రతికింది, ఆమె మలాల అయింది, ప్రపంచాన్ని మారుస్తుంది. ఆ దేశం సిగ్గుతో తల ఉంచింది. ఎవరైతే ఆ అమ్మాయిని అటాక్ చేశారో, ఆ అమ్మాయిని అటాక్ చేసిన వాళ్ళందరినీ ఆ దేశం నుంచి వెలివేశారు. ఇప్పుడు మలాల అంటే ప్రపంచానికి ఇన్స్పిరేషన్. షీ వాజ్ ఇన్వైటెడ్ బై ద UNO అండ్ షీ స్పోక్ ఫర్ హాఫ్ అన్ అవర్. అండ్ ఎవ్రీబడి, UN అంటేనే పెద్ద పెద్ద వాళ్ళని తలకాయలు ఉంటారు. ప్రపంచంలోనే పెద్ద వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. సో ఒక హాఫ్ అన్ అవర్ ఆమె మాట్లాడితే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. సో అలాంటి మలాల గురించి మనకు తెలుసు. కానీ మన పక్క రాష్ట్రంలోనే మహారాష్ట్ర చేంజ్ దిస్ కంట్రీ. మహారాష్ట్ర ఈ దేశాన్ని మార్చింది. అలాంటి రాష్ట్రం నుంచి మన పక్క వాళ్ళ గురించి మనకు తెలియదు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ద గవర్నమెంట్, ద ప్రెసెంట్ గవర్నమెంట్ ఫర్ డిక్లేరింగ్ దిస్ పర్టిక్యులర్ డే, celebrating officially. So we have been celebrating this unofficially. I thank the government for declaring this day as the special day for the women folk. ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకు చాలా కష్టాలండి. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద ఉమెన్ హు ఆర్ సిట్టింగ్ ఆన్ ద డాష్. ఈరోజు ఇక్కడ వీళ్ళు కూర్చున్నారంటే వాళ్ళు అనుకుంటున్నారు, చాలా ఎండ కొడుతుంది సార్, చాలాసేపు కూర్చోబెట్టున్నాను. బట్ యు ఆర్ రియల్లీ గెటింగ్ ఆల్ ద D vitamin you lost in your life so far. So you should be proud of this day. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వీళ్ళకి ఆనర్ అని కాదు, వీళ్ళు జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చారండి. సో ఇక్కడ కూర్చున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ఐ సీ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ హియర్. మీరు జీవితంలో ఇక్కడ కూర్చోవాలి, ఇంతకన్నా పెద్ద పొజిషన్లో కూర్చోవాలి. దట్ హ్యాస్ టు బి యువర్ ఎయిమ్. అలాంటి లక్ష్యం మనకు ఉండాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ఆ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అండ్ ఐ ఆల్సో అప్రిషియేట్ ఆల్ ద టీచర్స్ హు ఆర్ రియల్లీ వెరీ గ్రేట్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్. And I personally feel very proud to host this program. I thank Principal Lingaya sir because he is on duty. Because of that, I got this opportunity. I feel pride of hosting this particular felicitating of this lady women. I feel like felicitating my sisters and my mother. So మన అమ్మలను, మన అక్కలను ఎలా ఫెలిసిటేట్ చేయాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. On this note, I would like to tell only one example from this women folk. మేము ప్రమోద మేడం వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉన్నామండి. నాకు మిగతా టీచర్లు ఇక్కడికి వచ్చినాక పరిచయం అయ్యారు. ప్రమోద మేడం నాకు దాదాపు ఒక 10 years 12 years నుంచి పరిచయం. వాళ్ళ ఇంట్లో మేము కిరాయికి ఉన్నాం. షీ ఈజ్ వెల్ ఆఫ్, నో నీడ్ ఆఫ్ వర్కింగ్. అయితే మేడం నాకు ఉద్యోగం చేయాలని బాగా ఉంటుంది అన్నమాట. నేను ఒకసారి మేడంతో మాట్లాడాను. సార్ ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్, నా కొలీగ్, అంటే నాతో ఈక్వల్గా పనిచేస్తున్నాడు సార్. మేడం మీకెందుకు మేడం, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా, మీకు అవసరమా, మీకు చేయాల్సిన అవసరం ఏంటంటే మేడం ఒక డైలాగ్ చెప్పింది అక్కడ, సార్ నా లక్ష్యమే టీచర్ కావడం సార్ అని చెప్పింది.
సో దిస్ ఈజ్ వాట్. సో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం. నాకు అనిపించింది మేడం చెప్పినప్పుడు నేను అంత సీరియస్ తీసుకోలేదు. తర్వాత మళ్ళీ ఒకరోజు చెప్పింది, సార్ నేను అనాజపురం స్కూల్లో జాయిన్ అయినా సార్ అని చెప్పింది. అప్పుడు నేను ఆత్మకూరులో చేస్తాను. సో ప్రతి ఒక్కరు అమ్మాయిలు అయినా అబ్బాయిలైనా ఒక లక్ష్యం ఉంటే మనకి ఎంత ఆస్తి ఉందని కాదు, ఆ లక్ష్యాన్ని సాధించడం అనేది లేదు, అది ముఖ్యం అన్నమాట. సో ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద ఉమెన్ ఆల్సో హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్. సో నాకు పర్సనల్గా మేడం తెలుసు కాబట్టి నేను మేడం చెప్పాను. సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ విల్ ట్రై టు గెట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్స్పైర్డ్ యూ టు బికమ్ టీచర్స్ ఇన్ యువర్ లైఫ్. I really appreciate all the women who are here and I appreciate all the women who are working out there in the fields. ఈరోజు ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ గర్వంగా ఫీల్ కావాలి, ఎందుకంటే అలా గర్వంగా ఫీల్ అవుట్ చేసింది ఒకే ఒక ఉమెన్, అది సావిత్రిబాయి పూలే. సో అందరు గట్టిగా సావిత్రిబాయి పూలే కోసం తప్పట్లు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఐ రియల్లీ థ్యాంక్ ఆల్ ద టీచర్స్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ అండ్ ఆర్గనైజింగ్ దిస్ ఎంటైర్ ఇదంతా వర్క్. యాక్చువల్గా నేను ఇన్ఛార్జ్ ఇచ్చాడు సారు, కానీ ఫోటోగ్రాఫ్ లేదు, షాల్వాలు లేవు, ఏం లేవు. సో ఇదంతా ఆర్గనైజ్ చేశారు మన సంపత్, క్రాంతి సార్, మన రాజన్న, వీళ్ళందరూ కూడా నాకు ఎవరెవరైతే చేశారో వాళ్ళందరి పేర్లు. రమాదేవి మేడం ఈజ్ మిస్సింగ్. యాక్చువల్లీ రమాదేవి మేడం మిస్ అయ్యారు ఇక్కడ. మేడం కూడా ఉంటే ఇది కంప్లీట్ 100% అయి ఉండేది. బట్ టుమారో విల్ డూ రమాదేవి మేడం కూడా చిన్న ఫెలిసిటేషన్ చేద్దాము. ఐ ఆల్సో థ్యాంక్ ఎవ్రీబడి హు ఆర్ ఆన్ దిస్ ఆర్ యాక్ట్ ఫ్రమ్ ఎస్టర్డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం.